వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. అరుణాచలేశ్వరిని మనం దర్శించుకున్నాము అని అంటే, అక్కడ గిరి ప్రదక్షిణలు చేసామంటే మనకున్న స్కిన్ డిసీజెస్ కావచ్చు, లేదంటే హార్ట్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, వెరికోస్ వెయిన్ లాంటి సమస్యలున్నా, లేదంటే బ్లడ్‌కి సంబంధించి ఎలాంటి డిసీజులున్నా సరే బ్లడ్ క్యాన్సర్‌తో సహా తగ్గిపోతాయి అనే ఒక నమ్మకం అయితే ఉంది. సో, అసలు అక్కడికి వెళ్ళి మనము ఆ అరుణాచలేశ్వరుడిని అంటే ఆ అగ్నిలింగాన్ని దర్శించుకుంటే ఎందుకు మనకి ఈ డిసీజులు తగ్గుతా ఉన్నాయి? దీనికి అదేవిధంగా అంటే ఆధ్యాత్మికానికి, సైన్స్‌కి ఇంటర్లింక్ ఏముంది? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆక్యుపంక్చర్ హీలర్ జనార్దన్ ఆచారి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నిజంగా ఆక్యుపంక్చర్ అనేది దైవికంని కూడా కొంచెం అట్లా టచ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు, మీరు మాట్లాడేటప్పుడు ఈ 5 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతుంటారు. అందులో అగ్నితత్వం ఉంది. సో ఆ అగ్నితత్వమే ఆ అగ్ని లింగం వచ్చేసేసి అరుణాచలంలో ఉంది. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఎక్కువ ఏదైనా బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి క్యూర్ అయిపోతూ ఉన్నాయి. సో బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేసి మాకు ఆ క్యాన్సర్ తగ్గింది అనేది పక్కన పెడితే మాకు ఆ సింటమ్ అనేది పెద్దగా కనపడలేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి ఆ అగ్నితత్వానికి ఉన్నది, తర్వాత అరుణాచల గిరి ప్రదక్షిణకి, తర్వాత వచ్చేసి మీ ఆక్యుపంక్చర్కి లింక్ ఏంటి? ఇప్పుడు ఆక్యుపంక్చర్ భారతీయ విధానంలో లేదా చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అయినా సరే ఒక సిద్ధాంతం మీద డిపెండ్ అయి ఉన్నది. ఓకే. 5 బలమైనటువంటి శక్తులు, ఎనర్జీస్. 5 ఎనర్జీస్ అంటాం. ఓకే. వాటి పంచభూతాలు అంటాం. భూతం అంటే పెద్దదని అర్థం కదా, భూతద్దం చిన్న పెద్దగా చూస్తుంది. సో పంచభూతాలు ఏంటంటే ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. ఈ పంచభూతాలు, ఈ 5 ఎలిమెంట్స్తో సమస్త సృష్టి తయారైంది. అవును. యూనివర్స్ మొత్తం కూడా ఈ 5 ఎలిమెంట్స్తోనే ఉంది. మన దేహం కూడా ఈ పంచభూతాత్మకమే. ఓకే. ఓకే. ఈ 5 ఎలిమెంట్స్తోనే తయారైంది. మనలో కూడా ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు అనేటటువంటి పంచభూత తత్వాలు ఉన్నాయి. ఓకే. ఓకే. సో అందువల్ల అండపిండ బ్రహ్మాండం అంతా ఒకటే అని చెప్తున్నాం మనం. అండము, పిండము, బ్రహ్మాండం ఒకటే అని చెప్పడం కోసం అదే. ఓకే. మన హ్యూమన్ అనే అతను మినియేచర్ ఆఫ్ ద నేచర్. ఓకే. ఒక నేచర్, ఒక చిన్న మినియేచర్. సో ఇక్కడ ఈ 5 ఎలిమెంట్స్లో అగ్నితత్వం అనేది ఒక ప్రధానమైన, అన్ని తత్వాలు గొప్పవే. అగ్నితత్వం కింద తీసుకున్నప్పుడు ఏంటంటే, అంటే మీరు చెప్పాలంటే మీ ఆక్యుపెంచర్లో ఫైర్ ఎలిమెంట్ అంతే. ఫైర్ ఎలిమెంట్ అది అరుణాచలేశ్వరుడు, అగ్నిలింగం. ఓకే. అట్లాగే అగ్ని భూతత్వంకి వచ్చారనుకోండి, అగ్ని నుంచి భూమి ఏర్పడదు కదా. సూర్యుడు అలా మండుతున్న అగ్నిగోళం అలా తిరిగి ఒక ముక్క తెగి అలా వెళ్ళి స్పిన్ అయిపోయి ఒక దగ్గర సెటిల్ అయిపోయి చల్లబడ్డ తర్వాత భూమి ఏర్పడదని చెప్తారు. సో అగ్ని నుంచి భూమి ఏర్పడుతుంది. సో అగ్ని తర్వాత భూమి అనుకుందాం. సో భూమి అంటే ఏంటి? పృథ్వీలింగం. ఓకే. అదేంటిది? కంచి మహేశ్వరుణ్ణి పృథ్వీలింగంగా చెప్తారు. ఓకే. ఓకే. ఆ తర్వాత పృథ్వీ నుంచి వాయులింగం, ఎర్త్ నుంచి ఎయిర్ వస్తుంది. వాయులింగం అంటే శ్రీకాళహస్తి. ఓకే. తర్వాత వాయు నుంచి వచ్చేది జలము, జంబుకేశ్వరం జలలింగం. జలం తర్వాత వచ్చేది ఆకాశలింగము, అది చిదంబరేశ్వరుడు. ఓకే. 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 చిదంబరేశ్వరుడు ఆకాశం తర్వాత మళ్ళీ అగ్నిలింగం వస్తుంది, అది అగ్నిలింగం, అరుణాచలేశ్వరుడు. ఓకే. మీరు ప్రారంభం దాని నుంచి చేశారు. సో ఈ అరుణాచలేశ్వరుడు అనుకున్నప్పుడు అక్కడ అగ్నిలింగం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ పంచభూతత్వాలతో ఆలయాలు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అగ్ని అంటే ఫైర్. ఫైర్ని మన ఆక్యుపంక్చర్లో దేంతో సూచిస్తారంటే హార్ట్, ఓకే, లేదా బ్లడ్, లేదా బ్లడ్ వెజల్స్. సో అగ్నిలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు, అరుణాచలేశ్వరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా కోరికలు కోరుకుంటారు. ఓకే. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి. ఎందుకంటే అగ్ని అనేది ఇస్తుంది. ఇచ్చే తత్వం ఉన్నదే అగ్ని. ఓకే. ఓకే. హార్ట్ కూడా ఎప్పుడు ఉంచుకోదు, ఇస్తుంటుంది. హార్ట్ అంటే ఇస్తుంది. హార్ట్ చూడండి, తన రక్తాన్ని కణానికి, బాడీలో ఎక్కడ ఉన్నా అందజేయడానికి ఇక్కడ కింద పైన మొత్తం కణానికి బ్లడ్ చేరవేస్తుంది, ఇస్తూనే ఉంటుంది. అందుకనే అగ్ని ఎప్పుడు కూడా ఇప్పుడు ఇవ్వడమే అలవాటు ఉంటుంది. కాబట్టి అరుణాచలేశ్వరం దగ్గర పోయినప్పుడు అదే కోరుకోవాలి. ఓకే. ఓకే. కానీ నాకు నొప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అని చెప్పుకోవడం లేదు. నాకు ఇది కావాలి, అది కావాలని కోరుకోవాలి. జలలింగం ఉందనుకోండి జంబుకేశ్వరంలో, అక్కడ ఏం చేయాలంటే తీసుకోమనాలి. నొప్పులు, బాధలు, కష్టాలు, దుఃఖాలు నీళ్ళలో అర్పించుకు రావాలి. ఎందుకంటే జలం తీసుకుంటుంది.
జలం యొక్క తత్వం ఏంటంటే తనలో కలుపుకుంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి ఏది వేసినా కరిగిపోతుంది. అవును. లేదా సామ్రాజ్యాన్ని ముంచెత్తుతుంది, తన లోపల లీనం చేసుకుంటుంది. మొత్తం ప్రళయం వస్తే కూడా తనలోకి తీసేసుకుంటుంది. అవును. సో అట్లాగే కిడ్నీ ఇక్కడ బాడీలో ఆక్యుపంక్చర్లో కిడ్నీ జలం కిడ్నీ ఏం చేస్తుంది, కణాల్లో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా తీసుకుంటుంది. ఎప్పుడు ఇవ్వదు, అది ఇవ్వకూడదు, మలినాలను ఇవ్వకూడదు, అన్నిటికీ తీసుకొని కడిగి ప్రక్షాళన చేసి దాన్ని అంతా కూడా యూరిన్ ద్వారా మోషన్ ద్వారా బయట పంపిస్తుంది. సో అది గ్రహిస్తుంది వాటర్. జంబుకేశ్వరంలో మనం ఏం చేయాలి, కోరుకోవద్దు, కోరుకుంటే అక్కడ ఏం మళ్ళీ ఉల్టా వస్తుంది, మనకు వదులుకోవాలి. స్వామి ఇది తగ్గిపోవాలా, ఇది తగ్గిపోవాలి. అందుకని అంటారు కదా, కాశీపోయే మన అందులో గంగలో ఏదో వదిలేసి వచ్చానంటారు. మన కోరికలను కానీ లేదంటే ఒక పదార్థాలను కానీ ఇష్టమైన ఫుడ్ ఏదో అక్కడ వదిలేసి వచ్చామంటారు. వదిలేయాలి, రావాలి అక్కడ జలంలో వదిలేయాలి. అర్థం అంటే ఒక్కొక్క లింగానికి ఒక తత్వం ఉంది. ఇప్పుడు అదే అగ్నిలింగం అంటే ఏంటిది, వదిలేయొద్దు, అక్కడ అడుక్కు తీసుకోవాలి, ఇచ్చే తత్వం ఉంది ఇక్కడ. అందుకని చూడండి, ఇప్పుడు మన అగ్నిదేవుని పూజిస్తే మన వేదాల పురాణాల ప్రకారం కూడా ఆ దేవుడు ప్రత్యక్షం ఇస్తాడు ఇట్లా. సంతానం కానీ సౌభాగ్యం కానీ. సూర్యుడు అగ్ని గోళానికి అగ్నికి ప్రతీక, మనకు ప్రత్యక్ష సూర్యనారాయణుడు. సూర్యుని కోరుకుంటే ఏమేం కలుగుతుంది చూడండి, ఏదైనా ఇవ్వగలుగుతాడు. అక్కడికి వెళ్ళి మనము ఆ దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసినా లేదంటే అక్కడ దేవుని దర్శించుకున్నా ఈ బ్లడ్కి సంబంధించిన డిసీజులు తగ్గిపోతా ఉన్నాయని చెప్పేసి వింటా ఉన్నాం మనం ఎక్కువ. అంటే ఏంటి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బ్లడ్కి సంబంధించిన డిసీజులు ఎట్లా తగ్గుతాయి? ఎందుకంటే అరుణాచలేశ్వరుడు భగభగమండే ముందు ఆయన దగ్గర వెళ్తున్నప్పుడే మీకు ఆ హీట్ అలా అలా తెలుస్తుంటుంది. అగ్ని అంటే ఆ హీట్ వేవ్స్ వస్తుంటుంది, వేడి తగులుతుంటుంది మనకు. ఆ జంబుకేశ్వరంలో చలి ఉంటుంది. సో అలా తత్వాలు అక్కడ నిబిడీకృతం అయి ఉన్నాయి. అక్కడ శక్తుల్ని అలా పెట్టున్నాయి. అక్కడ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే కొంచెం అంటే హార్ట్ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్, హృదయ సంబంధ సమస్యలు, సర్క్యులేటరీ ఇష్యూస్, అట్లాగే ఏదైనా మనకు ఈ రక్తానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా దాదాపు ఈ అరుణాచలేశ్వరం దగ్గర దర్శనం ద్వారా అవుతాయనేది కూడా ఒక ఉంది. ఎందుకంటే డైరెక్ట్ రిలేటెడ్ టు బ్లడ్ కాబట్టి, ఫైర్ కాబట్టి. మీరు మామూలుగా యాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు ఈ సమస్య అంటే రక్తానికి సంబంధించి ప్యూరిఫికై అవ్వలేదు, ఎందుకంటే బ్లడ్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ స్కిన్లో కూడా సింటమ్స్ కనపడతా ఉంటాయి, స్కిన్ డిసీజ్ ఎర్రగా కనిపిస్తాయి కదా. దాని తర్వాత వచ్చేసేసి ఏదన్నా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మనం అనుకున్నట్టు బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి ఇంకా పెద్దగా మాట్లాడాలంటే ఇట్లాంటివి వస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మామూలు ఆక్యుపెంచర్లో మీరు చేసేది ఏంటి మామూలు ట్రీట్మెంట్? ఇప్పుడు ఫైర్ ఎలిమెంట్ ని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫైర్ ఎలిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ అంటే ఏం లేదు, అన్ని శక్తుల లోపల కూడా ఫైర్ ఉంటుంది. ఇప్పుడు జలంలో కూడా అగ్ని ఉంది, వాయువులో అగ్ని ఉంది, పంచభూతాల్లో ఒక్క భూతం పంచభూతం అది ఒక శక్తి ఉండదు, అన్నీ ఉంటాయి. కానీ అది డామినెంట్ గా ఉంటుంది. వాయుతత్వంలో అగ్నితత్వం ఉంటుంది, వాయుతత్వాలు భూతత్వం ఉంటుంది. ఒకవేళ మన దగ్గర మన బాడీలో అంటే మీరు అన్నట్టు చాలా మంది అక్కడికి వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు. లేదు మీలాంటి డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు, ఆక్యుపంచర్ థెరపిస్ట్ల దగ్గరికి వచ్చినప్పుడు మీరు మన ఒంట్లో ఉన్న ఆ ఫైర్ ఎలిమెంట్ని యాక్టివేట్ చేయాలంటే పాయింట్ ఏంటి? అది H8 అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది మన రింగ్ ఫింగర్, ఇది ఇండెక్స్ ఫింగర్, సారీ లిటిల్ ఫింగర్. ఓకే. లిటిల్ ఫింగర్ తర్వాత రింగ్ ఫింగర్. ఈ రెండు ఫింగర్ ఇలా మధ్య నుంచి కిందకి వచ్చినప్పుడు ఇక్కడ ఇదంతా ఫైరే, ఇది ఫైర్. ఈ ఫైర్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఫైర్ అండ్ ఫైర్, అగ్నిలో అగ్ని. ఓకే. ఓకే. అగ్నిలో అగ్ని తత్వం ఉంటుంది ఇక్కడ. అంటే ఫైర్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఏం చెప్పిన అవుతూనే ఉంటారు. నవ్వు చూసారా ఒక్కోసారి ఉన్మాదం లాగా వెర్రిలాగా అనిపిస్తుంది. కొంతమంది ఎక్కువ నవ్వుదేవాళ్ళు కొంత పిచ్చి అంటాం, అలా నవ్వుతూనే ఉంటారు. అది ఉందనుకోండి, ఫైర్ ఎక్కువైనప్పుడు వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా నవ్వుతూనే ఉంటారు. అదొక వెర్రి పిచ్చి. చెప్పిన తర్వాత నవ్వాలంటే భయం అవుతుంది. మానసిక సమస్యలు, ఎనీ మెంటల్ సమస్యలన్నీ కూడా మానసిక పరమైనవన్నీ కూడా అగ్నితత్వం యొక్క హెచ్చు తగ్గులే. ఇందాక అనుకున్న మీరు అన్నారు కదా, బ్లడ్ రిలేటెడ్ కాకుండా హార్ట్ రిలేటెడ్ కాకుండా మానసిక సమస్యలు కొన్ని ఉంటాయి. ఏది యాంగ్జైటీ, డిప్రెషన్, ఊరికే నవ్వడాలు, కొంచెం భయపడతారు కదా. తర్వాత
పిచ్చి పిచ్చిగా ప్రేలాపనలు అంటాం, కొంచెం కంప్లైనింగ్ నేచరు, ప్రధానికి వన్ బిలు అనే అంటే షౌటింగ్ నేచరు, ఇవన్నీ కూడా అగ్నితత్వం ఇంబ్యాలెన్సెస్. అగ్నితత్వం బ్యాలెన్స్ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటాడు, జాయ్ఫుల్గా ఉంటాడు అగ్ని. అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే ఈ సమస్యలు వస్తాయి. అప్పుడు ఈ పాయింట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో హార్ట్ H8 అంటాము. H8 అనే పాయింట్ చాలా చాలా పనిచేస్తుంది. ఈ పాయింట్ చేసినట్టయితే ఇందాక చెప్పినటువంటి అనేక బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ బ్యాలెన్స్ అవుతాయి. సో ఇవన్నీ ఎందుకు అరుణాచలేశ్వరుడు సందర్శించి మనకి ఈ సమస్యల గురించి ఆయనకు చెప్పుకున్నట్టయితే ఏది కావాలన్నది కోరుకుంటే అగ్ని ఏదైనా ఇవ్వగలుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు సూర్య భగవానుడు అగ్నిలింగానికి, అగ్నికి ప్రత్యేక కదా, ఆయన అగ్ని కదా డైరెక్ట్గా. సో ఆయన ఇవ్వనిది లేదు, ఆయన ఏదైతే అది ఇవ్వగలుగుతాడు. సో ధైర్యం ఇవ్వగలుగుతాడు, విజయం ఇవ్వగలుగుతాడు అగ్ని సూర్యుడు, జ్ఞానం ఇవ్వగలుగుతాడు, విజయం ఇవ్వగలుగుతాడు. సో ఇలా అనేక మనకు చూసాం. ఆహారం కూడా ఇచ్చేది సూర్య భగవానుడే, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేది సూర్య భగవానుడే. సో ఇలా అగ్ని అనే దాని చుట్టూ మనం ప్రదక్షిణలు చేసిన, సూర్య నమస్కారాలు చేసిన ఆరోగ్యం ఎందుకు వస్తుందంటే స్కిన్ సమస్యలు చాలా పోతాయంటే చూసారా. సో ఇవన్నీ కూడా ఇచ్చే తత్వం ఉంటుంది కాబట్టి అది తల్లి లాంటిది. హృదయం అంటే తల్లిని కూడా హృదయంతో పోలుస్తాం కదా. సో ఏ బిడ్డ అడిగినా ఇస్తుంటుంది కదా, హృదయం కూడా అలాంటిది, హార్ట్ కూడా అలాంటిది, ఫైర్ యొక్క తత్వం కూడా అలాంటిది. చాలా చక్కగా వివరించారు సార్. ఏంటంటే మన బాడీలో ఉన్న ఈ 5 ఎలిమెంట్స్కి, తర్వాత ఈ పంచభూతాలకి, అంటే మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్కి, ఈ దైవికంగా ఉన్న ఎలిమెంట్స్కి కనెక్ట్ చేసేసి చెప్పారు. సో అట్లా ఆధ్యాత్మికంగాను, ఇటు ఆరోగ్యపరంగాను. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.